హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్కి స్వాగతం. ఆనాటి హాస్య నటుడు గుండు హనుమంతరావు గారి గురించి మాట్లాడుకుందాం. గుండు హనుమంతరావు గారు పుట్టిన తేదీ 1956 అక్టోబర్ 10 విజయవాడలో జన్మించారు. గుండు హనుమంతరావు గారు తండ్రి పేరు కాంతారావు, తల్లి పేరు సరోజిని. గుండు హనుమంతరావు భార్య పేరు ఝాన్సీ రాణి. వీరికి 2 పిల్లలు. అబ్బాయి పేరు ఆదిత్యసాయి, అమ్మాయి పేరు హరిప్రియ. గుండు హనుమంతరావు గారు పెదనాన్న కృష్ణబ్రహ్మం మంచి గాయకుడు. అయిన గుండు హనుమంతరావు గారిది విజయవాడలో మిఠాయి కొట్టు. గుండు హనుమంతరావు గారు చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. చదువుకునే రోజుల్లో ఆయన 18వ ఏట మొదటి వేషం రావణ బ్రహ్మ వేషం కట్టారు. ఆ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది గుండు హనుమంతరావు గారికి. గుండు హనుమంతరావు గారు అమ్మాయి 2008లో జ్వరంతో చనిపోయారు. 2010లో గుండు హనుమంతరావు గారి భార్య చనిపోయారు. గుండు హనుమంతరావు గారు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. ఆయనకి గుండె నొప్పి, కిడ్నీల జబ్బు కూడా వచ్చింది గుండు హనుమంతరావు గారికి. గుండు హనుమంతరావు గారి కొడుకు అమెరికాలో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నప్పుడు తండ్రికి బాగోనప్పుడు ఆయన ఉద్యోగం వదిలేసి తండ్రికి సేవ చేశారు హైదరాబాద్ వచ్చేసి. గుండు హనుమంతరావు గారికి చిరంజీవి గారు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ వారు ఆర్థిక సాయం అందించారు. ఆయన 2018 ఫిబ్రవరి 19న వారి నివాసం హైదరాబాదు ఎస్ఆర్ నగర్లో మరణించారు. మనకి హాస్యం అందించిన ఆయన జీవితంలో ఎన్నో విషాద ఘటనలు గుండు హనుమంతరావు గారికి. గుండు హనుమంతరావు గారు 400 చిత్రాలపైనే నటించారు. నటించడం కాదండి, జీవించేశారు. ఆ రోజుల్లో నాటకాలు వేసి సినిమాల్లోకి వచ్చేవారు. ఆయన జీవించేసేవారండి. ఏ పాత్ర అయినా సరే. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎక్కువగా నటించారు గుండు హనుమంతరావు గారు. గుండు హనుమంతరావు గారిది విజయవాడలో వారి నాన్నగారికి మిఠాయి కొట్టు ఉండేదండి. ఆ షాప్ చూసుకుంటూ ఉండేవారు గుండు హనుమంతరావు గారు నాటకాలు వేస్తూ. ఆయన 1985లో మద్రాసులో నాటకం వేసేవారండి. ఇదేమిటి నాటకం. ఈ నాటకంలో ఒక డైలాగ్ ఉండేదండి. ఆగండి, కొంచెం ఆలోచించండి, ఓటున్న ప్రజలకు కోటి దండాలు. ఈ డైలాగు ఆయన నోటంట వచ్చేదానికి అందరూ వన్స్ మోర్ అనేవారంటండి ఆ రోజుల్లో. అలాగే ఆయన ఈ నాటకానికి జంజాల గారు, సాక్షి రంగారావు గారు అతిథులుగా వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు ఆయన్ని సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. ఆయన అంతకుముందు టీవీ షోల్లో నటించారండి. అమృతం అనే సీరియల్లో ఆంజనేయుల పాత్ర. ఆంజనేయుల పాత్రలో జీవించేశారండి. 3 నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు గుండు హనుమంతరావు గారు. ఎక్కువ టీవీ షోల్లో ఎక్కువగా ఆయన వర్క్ చేసేవారండి. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 50 చిత్రాల్లో నటించాక ఆయన హైదరాబాదు వచ్చేసారండి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉండేవారు సొంత ఇంట్లో. ఆయన నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పుకుందామండి. ఆయన నటించడం కాదండి, జీవించేస్తమేనండి. ఆయన సినిమా 1994 యమలీల, అహనా పెళ్ళంట 1987లో వచ్చింది ఈ సినిమా. ఈ అహనా పెళ్ళంటలో రాజేంద్ర ప్రసాద్కి పిల్లనిస్తాకి 5గురు పెళ్లి కూతుర్ల తండ్రుల్లో ఈయన ఒక తండ్రిగా నటించారండి. ఒక పెళ్లి కూతురు తండ్రిగా చెవిటి పాత్ర. అన్నీ వినబళ్ళా అనే డైలాగ్ అండి అయింది. బాగా ఆయన జీవించేశారండి. ఏ సినిమాలో అయినా జీవించడమేనండి గుండు హనుమంతరావు గారు. ఆయన హాస్య పాత్రలో సినిమాల్లో పండించిన నిజ జీవితంలో ఎన్ని బాధలు అనిపించారోనండి ఆయన. కొబ్బరి బండం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఘరానా అల్లుడు, అన్నమయ్య, సమరసింహారెడ్డి, అతడు ఒక్కడు, నరసింహనాయుడు, శ్రీవారికి ప్రేమలేఖ, కళ్ళు, రక్త తిలకం, వినోదం, ఇలాగా అనేక చిత్రాలు 400 చిత్రాలపైనే నటించి జీవించేశారండి ఆయన గుండు హనుమంతరావు గారు. ఆయన నటన అంటే ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టమండి. హాస్య పాత్రలు అంటే నాకు మరీ ఇష్టమండి. సినిమాలో హాస్యం ఉందంటే చాలు సినిమాకి వెళ్ళిపోయేదానండి నేను, స్టోరీ తెలవకపోయినా సరే. విజయవాడలో వీరిది మిఠాయి కొట్టండి. ఆయన అంత చిన్నతనం నుంచి కష్టపడి పైకి వచ్చినాయనండి గుండు హనుమంతరావు గారు. అదే ఆయన నువ్వు లేక నేను లేననే చిత్రంలో అన్ని పాత్రలు కూడా బాగా
ఆయన జీవించేశారండి. అమృతం సీరియల్లో ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది, ఆంజనేయుని పాత్ర. ఏమండి, గుండు హనుమంతరావు గారికి తెలిసి నాకు ఇవి. నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. ఆయన నటన అంటే ఎంతమందికి ఇష్టమండి, నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనసే మౌనం ఛానల్ అండి. తప్పులు మాట్లాడుంటే మన్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.